కల్వకుంట్ల కవిత ఒక కామెంట్ చేసింది రేవంత్ రెడ్డిని. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అనుముల ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక కామెంట్ చేసింది. దీని మీద ఏమంటారు మీరు అసలు? ఇప్పుడు వారు కవిత గారు మళ్ళీ వారు ఏమన్నా అంటే మహిళల్ని అగౌరవపరిచిరు అని అంటారు. ఇప్పుడు ఎందుకంటే మీకు ఎప్పుడు రేవంత్ అన్ననే మీకు ఎప్పుడు ఆయన్నే కనిపిస్తున్నాడా? అంటే మీకు నిద్ర కూడా పోనిస్తలేడు అనమాట రేవంత్ అన్న. కళలో కూడా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నట్టున్నారు కవితక్కకి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాపిల్ ఇంటెలిజెన్స్ అని ప్రపంచం అంతా మాట్లాడుతున్నాడు. మీరు కొత్త అబ్రివేషన్ తీసుకొచ్చి అనుముల ఇంటెలిజెన్స్ అంటున్నారంటే మీరు రాత్రి నిద్ర కూడా పోతలేరు. మీ కళలోకి మీకు ప్రతి క్షణం రేవంత్ అన్ననే గుర్తొస్తున్నట్టున్నాడు. మీకు గుర్తొస్తుంది, మంచిదే. అయితే నాకు తెలిసినంత వరకు అనుముల ఇంటెలిజెన్స్ అని వారు నెగిటివ్గా చెప్పినట్టు ఏం లేదు, పాజిటివ్గానే చెప్పింటారు వారు. ఎందుకంటే నేను మొన్న ప్రెస్ మీట్ చూస్తూ ఉండే వారిది. ఈ ప్రభుత్వము చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఈ శాసనసభ సమావేశాలు చరిత్రలో నిలిచిపోయేలాగా ఉంటాయి, చాలా మంచి బిల్స్ పాస్ చేయించింది ప్రభుత్వం అని వారు ఒక వ్యాఖ్య చేసినారు. సో ఇటువంటి సందర్భం పాజిటివ్గానే తీసుకుంటున్నారు మీరు? 100% ఇక పాజిటివ్గానే తీసుకుంటారు. మన బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా ముస్లిం స్టార్ట్ అయిందేమో, అన్నతోటి మామతోటి, అన్నతోటి, బావతోటి. అది ఇప్పుడు సార్ ఎప్పటి నుంచో ఉంది కదా, అది ఎప్పటి నుంచో ఉంది. అది ఏమన్నా మీ కాంగ్రెస్ పార్టీకి వస్తా అని చెప్పి ఏమైనా ఇంటిస్తుందేమో ఆమె. ఏమో ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల మాకేం పెద్దగా వచ్చే లాభం లేదు, నష్టం లేదు. మా దగ్గరికి ఎంతోమంది కార్యకర్తలు వచ్చారు, వెళ్ళిపోయారు. కొంతమంది మా కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న వాళ్ళు కూడా చివరికి కాంగ్రెస్ పార్టీలో వచ్చి వాళ్ళు మంచి పదవులు అనుభవించి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని మా దగ్గర వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో కలిసిరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు. ఏంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఉంటారా ఉండరా? వాళ్ళు మీ పార్టీ ఎమ్మెల్యేలా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా, లేకపోతే వాళ్ళ వల్ల ఏమైనా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఏంది అసలు ఫైనల్గా చెప్పండి సార్. ఈ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యేల వల్ల అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పొలిటికల్ గేమ్ ఆడుతుందో, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎమ్మెల్యేలను అడ్డం పెట్టి ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో ఎవరైతే బలైపోతున్న ఎమ్మెల్యేల వల్ల ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో రావు. ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో రావు. వస్తే గిస్తే ఎవరైనా చనిపోయో రాజీనామా చేస్తానో తెలియదు, కానీ ఈ ఆడుతున్న ఈ రాక్షస క్రీడలో భాగంగా బలైపోతున్న ఎమ్మెల్యేలలో అయితే రాదు. అయితే ఈ ఎమ్మెల్యేలను ముందర పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా ఆడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ ఒక సందర్భంలో ఏమన్నారంటే, నేను గేట్లు తెరిస్తే అక్కడ నుంచి ఎమ్మెల్యేలు అందరూ యువతలకి రావడానికి క్యూలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య విన్న కల్వకుంట్ల తారక రామారావు ఇమ్మీడియట్గా నిద్ర లేచి మనం ఏదో ఒక డ్రామా ఆడకపోతే నిజంగానే వెళ్ళిపోతారేమో అనే భ్రమలో ఈ డ్రామా ఆడుతున్నాడు. అయితే ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని కానీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చిరని కానీ ఇంతవరకు ఎక్కడ కూడా క్లెయిమ్ చేసిన వార్త ఎక్కడ లేదు. అయితే ఎక్కడన్నా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఎమ్మెల్యేల ఫోటో వేసినా కూడా ఎమ్మెల్యేలు గౌరవంగా చెప్తున్నారు, అయ్యా నా ఫోటో నేను మీ పార్టీలో లేను, నా ఫోటో వేయొద్దు అని చెప్తున్నారు. ఇంకేం కావాలి వీళ్ళకి? ఆ పార్టీ నాయకులే మేము ముఖ్యమంత్రి గారిని గౌరవంగా కలిసినాము, మేము పార్టీలో జాయిన్ అవ్వలేదని వారు అంతా క్లియర్గా చెప్తున్నప్పుడు మీరు ఇక పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు అనకపోతే ఇంకేమనాలి? ఇప్పుడు మీకు కూడా తెలుసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలిసిరు అని మీకు కూడా తెలుసు ఒకటి. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత ఇదంతా కూడా ఏదో బై ఎలక్షన్ వచ్చేటట్టున్నది, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించిన పదవి పోయేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న కొత్త నాటకం అది. ఇది మీరు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, ప్రజలకు కూడా అర్థమైపోయింది. మేమేం కొత్తగా చేస్తున్నది లేదు సార్. ఇది ఏంటంటే తారక రామారావు డ్రామాలు ఆడడంలో ఆయన పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఎగ్జాంపుల్ చెప్తా, ఆటో కార్మికులను రెచ్చగొట్టిండు సార్. ఆటో కార్మికులను రెచ్చగొట్టిండు. ఆటో కార్మికులు మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్లనే మీ కడుపు కొట్టేసిండు రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అని మా పైన ఒక ప్రధానమైన ఆరోపణ చేసి ఒక ఆటోలో ఎక్కి ఒక డ్రోన్ లేపిండు. ముందొక కెమెరా, వెనుకొక కెమెరా, లెఫ్ట్ రైట్ కెమెరాస్, మొత్తం ఫుల్ వీడియో ఫుల్ ఫోటోగ్రఫీ చేసుకున్నాడు కదా. నేను ఆటో కార్మికులకు, ఆటో సోదరులకు సంబంధించి ఒక ప్రశ్న మీ ఛానల్ ద్వారా నేను అడుగుతా. మీ పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు. మేము మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడానికి కారణము మేము మహిళలు ఆర్థిక శక్తులుగా ఎదగాలే అని ఇచ్చినాం. అయితే మీ పొట్టగొట్టింది కల్వకుంట్ల తారక రామారావు. ఎట్లాగో చెప్తా. ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీలను తెచ్చింది ఎవరు సార్? మేమా బైక్ ట్యాక్సీలను తెచ్చుకొచ్చింది?
ఆటో ఎక్కి వెళ్ళాల్సినోడు ఇంట్లో కూర్చొని బైక్ తెప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. నీ దగ్గరికి రానియకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి బైక్ పంపించినాడు ఎవరు? మేమా? కల్వకుంట్ల తారక రామారావు. దీనివల్ల పోనీ వాళ్ళకన్నా ఉపయోగం జరుగుతుందా అంటే వాళ్ళకు కూడా ఉపయోగం జరుగుతలేదు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళని నువ్వు ఎక్కడ ఎంగేజ్ చేస్తున్నావు తెలుసా? ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళని పికప్ డ్రాప్ చేయడానికి ఎంగేజ్ చేస్తున్నావు. ఈ పికప్ డ్రాప్ చేస్తే మనకు డబ్బులు వస్తాయనే ఆలోచన వాడి మైండ్లో ప్లాన్ చేసి వాడు ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నటువంటి సమయాన్ని కిల్ చేసేసి యువత యొక్క పవిత్రమైనటువంటి భవితన్యాన్ని నాశనం పట్టించి ఆటో కార్మికుల పొట్టగొట్టిందే కల్వకుంట్ల తారక రామారావు. ఇట్లా డ్రామాలు చేయడంలో కల్వకుంట్ల తారక రామారావు గారు సిద్ధహస్తులు. అట్లా గౌరవంగా ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి దుబ్బాక శాసనసభ్యులు సుంతా లక్ష్మారెడ్డి గారు మరి వారి గురించి ఎందుకు మాట్లాడరు అంటే వారు మీకు కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వారి గురించి మాట్లాడరు. వీరందరూ ఏంటంటే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళపైన ఏ నెపం ఏ నింద ఆయన వేసేస్తే మోయడానికి సిద్ధంగా ఉంటారని వీరు అలుసుగా దొరికారు. ఎగ్జాంపుల్ చెప్తా. మా షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అరకెపూడి గాంధీ గారు ఉన్నారు. వారిపైన ఈ నెపం వేస్తే వారు ఎక్కడ మాట్లాడలేరు అని వారిని అలుసుగా తీసుకొని ఇట్లాంటి ఎమ్మెల్యేలను మీరు బలి చేస్తున్నారు. ఇప్పుడు వారిని ఏమన్నా గట్టి అన్నామా అనుకో, నువ్వు టీడీపీలోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి రాలేదా అని ఈ లాజిక్ మాట్లాడవచ్చు. సో లాజికల్గా వీళ్ళందరినీ ఎవరెవరైతే లాక్ అవుతారో చూసి వాళ్ళని టార్గెట్ చేసి పార్టీలో వీళ్ళకు ధిక్కార స్వరాలు వినిపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి డ్రామా ఆడుతున్నారు కల్వకుంట్ల తారక రామారావు. ఈ సందర్భంలో పిఎస్సి చైర్మన్ అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అని క్యాబినెట్ హోదా, అట్లాగే పిఎస్సికి కూడా క్యాబినెట్ హోదా ఉంటుంది. సో పిఎస్సి చైర్మన్ పదవి ఎవరికి వస్తుంది అనుకున్నారు వీళ్ళు అంటే ఐదర్ తారక రామారావు గారు కానీ లేదా హరీష్ రావు గారు కానీ వీళ్ళిద్దట్లో ఎవరో ఒకరికి వస్తుంది అనుకున్నారు వీళ్ళు. ఈ యొక్క వ్యూహాలన్నిటిని కూడా పటాపంచలు చేసుకుంటూ సీనియర్ శాసనసభ్యులైనటువంటి అరకెపూడి గాంధీ గారికి ఈ పదవి ఇచ్చేసరికి వీళ్ళకి ఇక మింగుడు పడలే. ఏం చేయాలి? అర్జెంటుగా టార్గెట్ చేయాలి. అట్లా అవతల ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ మా కింద ఉండి మాకెప్పుడు బానిసల్లాగా ఉంటారనుకున్నటువంటి వాళ్ళు కొంత వ్యక్తిగత స్వేచ్ఛను అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని నిర్ణయాలను తీసుకొని కొంత స్వేచ్ఛగా ఉండేసరికి వీళ్ళకి మింగుడు పడక వాళ్ళపైన ఇట్లాంటి నెపాలేసి వాళ్ళ రాజకీయ జీవితానికి ఒక మచ్చేసి డ్రామాలు ఆడుతున్నాడు తారక రామ్. వాళ్ళ వల్ల ఈ రాష్ట్రంలో ఎప్పటికీ కూడా ఉప ఎన్నికలు రావు. సరేనా? థ్యాంక్ యూ. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి చాలా అంశాలు మాతో చర్చించినందుకు, చాలా సందేహాలు నివృత్తి చేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.